ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను కామసూత్ర ఏ టేల్ ఆఫ్ లవ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. కామంతో కళ్ళు మూసిపోయిన ఒక రాజు ఒక అందమైన దాసి గురించి తన రాజ్యాన్ని సైతం కోల్పోతాడు. ఈ మూవీలో ఎప్పుడు కామసూత్ర ఆలోచనతో ఉంటే దాని పరిణామం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. కానీ అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మూవీ స్టార్ట్ అవుతూనే మనం తారా అండ్ మాయాని చూస్తాం. తారా ఒక రాజకుమారి, అయితే మాయ ఒక దాసి కూతురు. ఇక్కడ తారాతో పాటు నాట్యం చేస్తున్న సువర్ణ అవకాశం మాయకు దక్కుతుంది. తను తారాతో కలిసి అద్భుతంగా నాట్యం చేస్తుంది. చెప్పాలంటే తార కంట బాగా చేస్తుంది. ఇది గమనించిన తార జలస్ ఫీల్ అవుతుంది. పెద్ద అయ్యాక రసాదేవిలా అవ్వాలనేదే వీళ్ళ కోరిక. రసాదేవి అందం ముందు పెద్ద పెద్ద రాజులు కూడా తలవంచక తప్పలేదు. అంతేకాదు, తన కళా నైపుణ్యంతో ఎంత పెద్ద రాజైనా సరే మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. ఈ రాజ్యంలో కామసూత్ర అనేది కంపల్సరీ కోర్సు. అందుకోసం చాలా మంది అమ్మాయిలు రసాదేవి దగ్గరికి వెళ్లి మరి కోర్సు నేర్చుకుంటారు. రసాదేవి రాజ్యంలో ఉన్న దాసులందరికీ రాజుల్ని ఎలా సంతోషపెట్టాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలనేది బోధిస్తూ ఉంటుంది. మరోవైపు చిన్నప్పటి నుంచే తారా అనే విక్రమ్ సింగ్ మాయాని తన రాణి చేసుకోవాలనే ఆలోచనతో ఉంటాడు. కానీ అతను శారీరకంగా అంగవైకల్యంతో పుట్టడంతో మాయ ఇప్పుడు అతను పట్టించుకునేది కాదు. గడుస్తున్న కాలంతో పాటు వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతారు. ఒకరోజు మాయ అండ్ తారా కలిసి రాజు ముందు నాట్యం చేస్తుంటారు. వాళ్ళ నాట్యం చూసిన రాజు తన కూతుర్ని కాకుండా మాయని పొగుడుతాడు. అంతేకాకుండా ఆమెకి వేసుకోవడానికి కొత్త బట్టలు కూడా బహుమతిగా ఇస్తాడు. ఇప్పటి వరకు మాయ ఇప్పుడు కొత్త బట్టలు వేసుకోలేదు. తను ఇప్పటి వరకు తార యొక్క పాత బట్టలు వేసుకుంటూ వచ్చింది. ఇలా ఒక్కసారిగా కొత్త బట్టలు చూసేసరికి తన సంతోషంలో మునిగిపోతుంది. కానీ తన సంతోషం ఎక్కువసేపు నిలవదు. ఎందుకంటే తార మాయతో నేను ఈ బట్టలు నీకంటే ముందు వేసుకున్నా అంటుంది. ఇలా తారాలో మాయ మీద జలస్ మాత్రమే కాకుండా అసహ్యం కూడా మొదలవుతుంది. దాసి అయినప్పటికీ తనకింత మంచి గుర్తింపు రావడంతో తనది తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు తార మాయతో నువ్వు ఈ బట్టలు ఇప్పుడే వేసుకోకు, నా పెళ్లికి వేసుకో అని అంటుంది. తార యొక్క పెళ్లి పక్క రాజ్యం యొక్క రాజుతో నిశ్చయమవుతుంది. ఈ పెళ్లిని తారా తండ్రి రెండు రాజ్యాల మధ్య స్నేహం కుదర్చడం కోసం ఫిక్స్ చేస్తాడు. పెళ్లి రోజు అంగరంగ వైభవంగా వస్తున్న రాజు కళ్ళు తార మీద కాకుండా మాయ మీద పడుతుంది. ఇది గమనించిన తారాకి చాలా బాధగా అనిపించి మాయను అవమానించడానికి ఆమె ముఖం మీద ఉమ్మేస్తుంది. మాయకి చాలా ఇన్సల్టింగ్ అనిపిస్తుంది. ఎలాగైనా తారా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. అందుకని సరైన సమయం కోసం వెయిట్ చేస్తుంది. పెళ్లి రోజు మాయ బాగా రెడీ అవి వస్తుంది. ఆ బట్టలు తారావే అయినప్పటికీ మాయ మీద చాలా అందంగా కనిపిస్తాయి. పెళ్లిలో అందరూ తారాని వదిలేసే మాయనే చూస్తూ ఉంటారు. అలా తారా అన్న విక్రమ్ కూడా మాయ అందం చూసి మైమర్చిపోతాడు. అండ్ ఆమెను ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తాడు. కానీ మాయ అతన్ని పట్టించుకోదు. తారా అందరి ముందు మాయ మీద ఉమ్మేసి ఆమెని చాలా దారుణంగా ఇన్సల్ట్ చేసింది కాబట్టి తారాకి కూడా అదే రకమైన ఇన్సల్ట్ ని రుచి చూపించాలని మాయ తారాకి కాబోయే భర్త రాజసింగ్ రూమ్ లోకి వెళ్తుంది. మాయాని ముందు నుంచి ఇష్టపడుతున్న రాజు ఆమె రాకతో చాలా సంతోషపడి ఆమె దగ్గరగా వెళ్తాడు. వీళ్ళిద్దరూ ఇక్కడే ఇంటిమేట్ అవుతారు. ఇదంతా తారా అన్న విక్రమ్ చూస్తాడు. చిన్నప్పటి నుంచి ఆమె మీద ఆశలు పెట్టుకున్న విక్రమ్ మనసు ఒక్కసారిగా విరిగిపోతుంది. తను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి వేరే అబ్బాయితో ఉండడం చూసిన విక్రమ్ కి భరించలేనంత కోపం వస్తుంది. అయినా కానీ ఏమీ చేయకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు. మరుసటి రోజు తార అప్పగింతలు ఉండడంతో మాయ తారా దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ అందరూ ఏడుస్తూ ఉంటారు. మాయ తారా నాకు చేసుకోని ఆమె చెవిలో ఇప్పటి వరకు నువ్వు వాడిన వస్తువులనే నేను వాడుతూ వచ్చాను, కానీ ఇప్పటి నుంచి నేను వాడిన ఒక వస్తువు నువ్వు వాడబోతున్నావు అని చెబుతుంది. మాయ ఏం మాట్లాడుతుందో తారకి అర్థం కాదు. మరోవైపు విక్రమ్ ఒంటరిగా మాయ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంత పెద్ద తప్పు జరిగినప్పటికీ విక్రమ్ మాయని పెళ్లి చేసుకోవాలనుకోని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి మాయని పెళ్లి చేసుకోవాలనుకున్న ఆలోచన వాళ్ళకి చెబుతాడు. ఇందుకు వాళ్ళ అమ్మగారు ఒప్పుకోదు. నీ చెల్లి పెళ్లి ఒక రాజుతో జరిగింది కాబట్టి నువ్వు కూడా ఒక రాణినే పెళ్లి చేసుకోవాలి, దాసిని కాదనంటుంది. కానీ విక్రమ్ ఆమె మాటలు వినడు. ఎలాగైనా మాయనే పెళ్లి చేసుకుంటా అని మొండు పట్టుపట్టు కూర్చుంటాడు. ఈ విషయం గురించే తార మాయ వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడుతుంది. మాయ వాళ్ళ అమ్మ మాయతో ఈ విషయం గురించి చెబుతుంది. కానీ మాయ దీనికి ఒప్పుకోదు. ఇది తెలిసిన విక్రమ్ పిచ్చివాడ్లా బిహేవ్ చేస్తాడు. అండ్ వెళ్లి వాళ్ళ అమ్మతో పెళ్లికి ముందు రోజు రాత్రి మాయ రాజసింగ్ తో ఇంటిమేట్ అయిన విషయం చెబుతాడు. ఇది తెలిసిన రాణి వెంటనే ఆమెను కొట్టి రాజ్యం నుంచి తరిమేస్తుంది. ఊర్లో వాళ్ళంతా ఆమెని వ్యభిచారి అని చెప్పి పిలవడం మొదలు పెడతారు. ఆ రాజ్యం నుంచి వెలివేసాక మాయకి ఎక్కడ ఉండాలో తెలియక రాజసింగ్ రాజ్యంలోకి అడుగు పెడుతుంది. అండ్ ఆ రాజ్యంలో ఒక చోట ఉంటూ రాజసింగ్ కోసం ఆలోచిస్తుంది. అదే సమయంలో జయకుమార్ అనే వ్యక్తి ఆమె అందానికి మంత్రముగ్ధుడయి ఆమె వైపు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు జయకుమార్ వెళ్లి మాయతో మాట్లాడుతూ తను ఒక శిల్పని, చాలా రోజుల నుంచి అతను ఒక శిల్పాన్ని చెక్కుతున్నాడని, శిల్పం పూర్తయింది కానీ ఆ శిల్పానికి తగిన అందం నీలోనే ఉందని చెప్పి మాయని ముట్టుకుంటాడు. మాయకి తన ప్రవర్తన నచ్చక అక్కడి నుంచి పరుగులు పెడుతుంది. జయకుమార్ కూడా ఆమె వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్లి నేను నీతో తప్పుగా బిహేవ్ చేయట్లేదు, నిన్ను ముట్టుకోకుండా నీలాంటి అందమైన శిల్పాన్ని తయారు చేయలేను, నీలాంటి సేమ్ స్ట్రక్చర్ శిల్పాన్ని చెక్కాలంటే నేను నిన్ను ముట్టుకోక తప్పదని చెప్పి ఆమె ఉండడానికి రసాదేవి ఆశ్రమానికి తీసుకెళ్తాడు.
అక్కడ రసాదేవి దగ్గర తను కామసూత్ర గురించి తెలుసుకుంటుంది. కామసూత్రలోని ప్రతి కళలో తనని తాను ఊహించుకుంటుంది. గడుస్తున్న కాలంతో పాటు జయకుమార్తో తన చనువు కూడా పెరుగుతుంది. తెలియకుండానే జయకుమార్ని ఇష్టపడుతుంది. ఒకరోజు మాటల్లో తను జయకుమార్తో నువ్వు కూడా అందరు అబ్బాయిలంటూ వాడివే అని అంటుంది. ఇది విని జయకుమార్ చాలా బాధపడతాడు. వెంటనే మాయకి అబ్బాయిలాగా బట్టలు వేసుకోమని చెప్పి ఆమెను ఒక వేశ్యగృహానికి తీసుకెళ్లి ఆమెకు అక్కడ ఉన్న మగాల్ని చూపిస్తూ అటు చూడు, మగాళ్ళంతా ఒక్కటి కాదని అంటాడు. అక్కడ మగాళ్ళంతా అమ్మాయిని హింసిస్తూ సుఖాన్ని పొందుతూ ఉంటారు. అదే టైంలో అక్కడికి రాజసింగ్ కూడా వస్తాడు. అతను కూడా తన సుఖం కోసం అక్కడికి వచ్చి ఉంటాడు. రాజసింగ్ అన్న తన భార్య తారా మధ్య చాలా గొడవలు నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ నైట్ జరుగుతున్న రోజు రాజసింగ్ తారాని మాయాని పిలుస్తాడు. కాబట్టి అప్పటి నుంచి వాళ్ళ మధ్య గొడవలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు వేశ్యగృహం నుంచి జయకుమార్ అండ్ మాయ తిరిగి వెళ్ళిపోతారు. మాయకు అర్థమైపోతుంది జయకుమార్ అందరిలాంటి అబ్బాయి కాదని. అందుకని ఆమెకి అతని మీద ఇష్టం కాస్త ప్రేమగా మారుతుంది. ఇలా వాళ్ళిద్దరూ అక్కడే ఇంటిమేట్ అవుతారు. కొన్ని రోజుల తర్వాత జయకుమార్ శిల్పాన్ని పూర్తి చేస్తాడు. ప్రతి క్షణం అతనికి మాయనే గుర్తొస్తూ ఉంటుంది. అందువల్ల అతని పని కూడా సక్రమంగా చేయలేకపోతాడు. ఇలానే ఉంటే తన పని మీద ఫోకస్ చేయలేనని మాయకి దూరంగా ఉందామనుకోని ఆమెతో కూడా నాకు దూరంగా ఉండని చెబుతాడు. జయకుమార్ మాయకి దూరంగా ఉండి సంతోషంగా ఉండొచ్చు అనుకుంటాడు. అతని నోట ఈ మాట విన్న మాయ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. జయకుమార్ తనని వాడుకొని వదిలేశాడనుకోని బాధపడి రసాదేవి దగ్గరికి వస్తుంది. రసాదేవి ఆమెను ఓదారుస్తూ జయకుమార్ చాలా మంచివాడు, అతను పుట్టినప్పటి నుంచే ఒంటరిగా ఉన్నాడు, అందుకే అతనికి ప్రేమంటే ఏంటో తెలియదు, అతనికి ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడు, నీ ప్రేమ విలువ తెలిసాక నీ కోసం వెతుకుంటూ తప్పకుండా ఇక్కడికి వస్తాడని అంటుంది. మరుసటి రోజు జయకుమార్ శిల్పాన్ని పూర్తి చేస్తాడు. అది చూడడానికి రాజసింగ్ అక్కడికి వచ్చి ఆ శిల్పాన్ని చూసి మైమర్చిపోయి ఏ అమ్మాయిని చూసి శిల్పాన్ని చెక్కాడు ఆ అమ్మాయి తనకి కావాలని అంటాడు. ఇది విన్న జయకుమార్ ఆ అమ్మాయి ఇక్కడ లేదు, తను ఎక్కడికో వెళ్ళిపోయిందని అంటాడు. రాజసింగ్ ఆమెను ఉంపుడుగత్తిలో ఉంచుకోవడానికి ఇలా అంటున్నాడని చెప్పి జయకుమార్కి అర్థమవుతుంది. జయకుమార్ మాయని ప్రేమిస్తున్నాడు కాబట్టి తను ఇలా జరగకూడదని రాజసింగ్తో అబద్ధం చెబుతాడు. ఇప్పుడు జయకుమార్ మాయ కోసం రసాదేవి ఆశ్రమానికి వెళ్తాడు. కానీ మాయ అతన్ని కలవాలనుకోదు. మరో పక్క రాజసింగ్ మాయాని వెతకడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. అండ్ ఎట్టకేలకి మాయని పట్టుకుని రాజ్మహల్కి తీసుకెళ్తాడు. రాజ్మహల్లోకి కొత్త దాసి వచ్చిన విషయం తారాకి తెలిసి చూడడానికి వస్తుంది. ఆ దాసి మరెవరో కాదు మాయాని తెలిసాక తన కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇది గమనించిన మహారాణి నువ్వు ఒక రాణివి అండ్ తను ఒక దాసి, ఇలాంటి దాసులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, వాటినన్నిటినీ పట్టించుకోకు, రసాదేవి కూడా ఇలా దాసిలో వచ్చిపోయింది, మనం రాణులం, ఇవన్నీ పట్టించుకోకూడదని అంటుంది. మరోవైపు రాజసింగ్ కళ్ళు కామసూత్రతో మునిగిపోయి ఉంటుంది. తన రాజ్యం గురించి కూడా తను పట్టించుకోడు. వేరే రాజ్యం యొక్క రాజు అతన్ని చంపి ఈ రాజ్యాన్ని తను వశం చేసుకోవాలనే ప్లాన్తో ఉంటాడు. ఇది తెలిసాక రాజసింగ్ ఏమీ పట్టినట్టుగా ఉంటాడు. అండ్ మంత్రులతో ఈ రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది కాదు మీదని చెప్పి మాయ దగ్గరికి వెళ్లి ఆమెతో రాత్రంతా సంతోషంగా గడుపుతాడు. మరుసటి రోజు అతను సంతోషంగా ఉండడంతో అతను జయకుమార్తో ఫ్రెండ్లీగా కుస్తీ చేద్దామని అంటాడు. అందరూ రాజసింగ్ గెలుస్తాడు అనుకుంటారు. జయకుమార్ కేవలం రాజసింగ్ చేతిలో దెబ్బలు తినాలి, కానీ అతను కుస్తీలో భాగంగా రాజసింగ్ ని తిరిగి కొడతాడు. ఇదంతా అనుకోకుండా అయినప్పటికీ రాజసింగ్ జయకుమార్తో కోపంగా ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా, ఇంకొకసారి ఇలా చేస్తే నీ చేతులు నరికేస్తానంటాడు. రాత్రి రాజ్మహల్ ఒక పార్టీ ఉంటుంది. ఈ పార్టీకి జయకుమార్ కూడా వస్తాడు. ఇక్కడ రాజసింగ్ జయకుమార్తో మాయా లాంటి ఇంకొక శిల్పాన్ని చేయమంటాడు. జయకుమార్ మాయాని కలిసి ఒక సువర్ణ అవకాశం ఇది తెలిసి తెలియకుండా మాయని మధ్యలో వదిలేసి చాలా పెద్ద తప్పు చేశానని తను బాధపడి ఇలా అయినా మాయని కలిసి ప్రపోజ్ చేసి ఆమెని తన దాన్ని చేసుకోవాలని అనుకుంటాడు. మరోవైపు రాజమహల్లో ఉంటూ తారా అండ్ మాయ తిరిగి ఫ్రెండ్స్ అవుతారు. మాయా తారాతో నేను నీ భర్తని నీ నుంచి దూరం చెయ్యాలని అనుకోలేదు, పెళ్లి రోజు నీ మీద కోపంతో అతనికి దగ్గరయ్యా అంతే, కానీ నా మనసులో శిల్పైన జయకుమార్ మాత్రమే ఉన్నాడు, నేను అతనితోనే నా జీవితం గడపాలనుకుంటున్నా, ఇలా ఉంపుడుగట్లో ఉండాలనుకోవట్లేదు అని అంటుంది. మరుసటి రోజు జయకుమార్ని రాజసింగ్ పిలిచి మాయ యొక్క శిల్పాన్ని చేయమని చెప్పి అందరి ముందు మాయని ముట్టుకుంటాడు. ఇది చూసి జయకుమార్ తట్టుకోలేక రాజసింగ్తో మీరంతా ఉంటే నేను శిల్పాన్ని చెక్కలేనని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. రాజుకి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అనుమానం ఉంటుంది. ఇప్పుడు జయకుమార్ అండ్ మాయ మాత్రమే అక్కడ ఉన్నారు. మాయ జయకుమార్ మీద కోపంగానే ఉంటుంది. జయకుమార్ ఆమెకు నష్టం చెప్పడానికి ట్రై చేస్తాడు. అంటే తన మనసులో ఉన్న ప్రేమను తెలియపరుస్తాడు. మాయ కూడా అతన్ని ఇష్టపడడంతో కాసేపటి గొడవ తర్వాత ఇద్దరు కలిసిపోయి అక్కడే ఇంటిమేట్ అవుతారు. చాలా రోజుల వరకు వీళ్ళు ఇలాగే రాజుకి తెలియకుండా ఇంటిమేట్ అవుతారు. జయకుమార్ మాయని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు, కానీ ఇది జరగదు. ఒకవేళ రాజుకి గనక ఈ విషయం తెలిస్తే తప్పకుండా అతను జయకుమార్ని చంపేస్తాడు. మరోవైపు తారా మానసిక పరిస్థితి కూడా బాగోదు. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి తను ఇప్పటి వరకు కన్యగానే ఉంది. తారా కావాలనే పిచ్చి పుట్టినట్టుగా బిహేవ్ చేస్తుంది. అట్లీస్ట్ అలాగైనా చెకప్ చేస్తూ డాక్టర్ తనను ముట్టుకొని కోరిక తీరుస్తాడని ఆశతో ఇలా చేస్తుంది. ఒకరోజు మహారాణి రాజసింగ్తో పొరుగు దేశపు రాజు సెహార్ అండ్ విక్రమ్ సింగ్ కలిసిపోయారని అంటుంది. ఇది విన్న రాజసింగ్ వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఏం చేయలేరని అంటాడు. ఒక రోజు రాత్రి రాజసింగ్ తారా అన్న అయిన విక్రమ్ సింగ్ ని పిలిపించి అందరి ముందు అవమానిస్తాడు.
విక్రమ్ సింగ్ వికలాంగుడు అవడంతో అతను అవమానాన్ని భరించలేక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అతని మనసులో ఎలాగైనా రాజసింగ్ మీద పగ తీర్చుకోవాలని ఆలోచన ఉంటుంది. ఒకరోజు రాజసింగ్ మళ్ళీ మాయ దగ్గరికి వెళ్లి తన దాహాన్ని తీర్చుకోవాలనుకుంటాడు. కానీ ఈసారి మాయ అతనితో, నేను నీ దాసిని కాదు, నీకు నచ్చినట్టుగా నువ్వు నాతో ఉండకూడదని అంటుంది. ఇది విన్న రాజసింగ్ చాలా బాధపడతాడు. ఇప్పటి వరకు అతన్ని ఎవరు ఇలా రిజెక్ట్ చేయలేదు. రాజసింగ్కి అర్థమైపోతుంది జయకుమార్ వల్లే మాయలో ఇలాంటి మార్పులు వచ్చిందని. అందుకని అతను వెంటనే జయకుమార్ని పిలిపించి మళ్ళీ కుస్తీ పోటీలు పెడతాడు. ఈసారి కుస్తీ పోటీ చేతులతో కాకుండా కత్తులతో చేయాలి. రాజసింగ్ పుల్లు మత్తులో కత్తులతో ఎలా పడతారగా జయకుమార్ మీద దాడి చేస్తాడు. జయకుమార్ కూడా రాజసింగ్ ఫ్యాన్ అర్థమవ్వి రాజసింగ్ని కొడతాడు. ఈ ఫైట్ చాలాసేపు నడుస్తుంది అండ్ రాజసింగ్ భయంకరంగా గాయపడతాడు. జయకుమార్ ఆపడానికి వెంటనే సైనికులు వచ్చి అతను అక్కడి నుంచి తీసుకెళ్తారు. దీని తర్వాత ఒకరోజు రాజసింగ్ మాయా అండ్ జయసింగ్ ను దగ్గర చూసి ఆశ్చర్యపోయి అతని జైల్లో వేయిస్తాడు. వెంటనే అతన్ని ఇడిపించడానికి సహాయం చేయమని తను తారా దగ్గరికి పరిగెడుతుంది. కానీ అక్కడికి వెళ్ళాక తను ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే తారా చనిపోవడానికి తన చేయి కట్ చేసుకుంటుంది. అది చూసి వెంటనే తనకి కట్టుకట్టి కాపాడుతుంది. తారాని ఎవరు ఇష్టపడట్లేదు. అందుకని తను డిప్రెషన్ లోకి వెళ్లి అలాంటి డిసిషన్ తీసుకుంది. ఇప్పుడు మాయా తారాతో, నేను నీకు కామసూత్రాల్లోని ప్రతి ఒక్క పేజీని వివరించి చెబుతా, కానీ దానికి బదులుగా నువ్వు జయకుమార్ని విడిపించాలని అంటుంది. మరోవైపు రాజసింగ్ మాయా తనని రిజెక్ట్ చేసిందని బాధలో ఎప్పుడు మత్తులోనే ఉంటాడు. ఇప్పుడు రొమాన్స్ చేద్దామని తారా ఎంత ప్రయత్నించినా అతను ఎప్పుడు మత్తులోనే ఉండడంతో అది కుదరదు. కోపంలో తను రాజసింగ్తో, మాయా నేను ఎప్పుడూ ప్రేమించలేదని చెప్పి వెళ్ళిపోతుంది. ఒకరోజు మాయా జయకుమార్ని వెతుకుంటూ అతని దగ్గరికి వెళ్లి అతనితో ప్రేమగా మాట్లాడుతుంది. అండ్ తన హెయిర్ ని కొంచెం కట్ చేసి అతనికి ఇస్తుంది. ఇప్పుడు తను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ రాజ్మహల్లోని రాజసింగ్ దగ్గరికి వచ్చి, నేను నీతో ఉంటా, మీకు కావాల్సిన సుఖాన్ని అందజేస్తా, కానీ ఇందుకు బదులుగా మీరు జయకుమార్ని విడుదల చేయాలని అంటుంది. కానీ ఇది ఇప్పుడు ఇంపాసిబుల్. ఎందుకంటే రాజసింగ్ ఇప్పుడు మాయాని ప్రేమిస్తున్నాడు. కానీ మాయా జయకుమార్ని ప్రేమిస్తుంది. జయకుమార్ మీద ఉన్న ప్రేమ తనకి కావాలనుకుంటాడు. కానీ అది జరగని పని. అందుకని అతను జయకుమార్ని చంపాలనుకోని అతనికి మరణశిక్ష విధిస్తాడు. అది చూడడానికి అక్కడికి చాలా మంది ప్రజలు కూడా వస్తారు. అందరూ రాజసింగ్కి జైలు కొడతారు. అందరి ముందు జయకుమార్ని ఏనుగుతో తొక్కించి మరి చంపేస్తారు. అదే గుంపులో మాయా కూడా నించోని ఇదంతా చూసి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు రాజసింగ్ మత్తులో ఉన్నప్పుడు అతనికి పొరుగుదేశ రాజ్యం నుంచి ఒక బహుమతి వస్తుంది. అందులో తన మంత్రితల ఉంటుంది. అదే టైంలో విక్రమ్ సింగ్ అంటే సెహార్ రాజుల వీళ్ళ మీద దండయాత్రలు చేస్తారు. ఈ యుద్ధంలో పొరుగుదేశం వాళ్ళు గెలుస్తారు. విక్రమ్ సింగ్ ఇప్పుడు ఈ రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. కానీ తన చెల్లి భర్త అవడంతో రాజసింగ్ ను వదిలేస్తాడు. మరోవైపు మాయా తన ప్రేమ దూరమైందని ఆవేదనతో ఏడుస్తూ దూరంగా వెళ్ళిపోతుంది. తను తిరిగి మళ్ళీ ఆ రాజ్మహల్ దరిదాపుల్లో కూడా రావాలనుకోదు. ఎందుకంటే ఆ రాజ్మహల్ యొక్క కుళ్ళు కుతంత్రాల వల్ల ఈ రోజు తను ప్రేమించిన తన ప్రేమగా దూరమైపోయింది. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీలో మనం ఒక సాధారణమైన దాసి గురించి జరిగిన ఫైట్ ని చూసాం. తారా మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్న మాయా చివరికి తన ప్రేమని పోగొట్టుకుంది. మాయా అందాన్ని ఇష్టపడి ఆమెను వశపరచుకోవాలనుకున్న రాజు కామసూత్రాతో కళ్ళు మూసుకొని తన రాజ్యాన్ని అలాగే గౌరవాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇంతమంది వెంటబడినా కూడా ఎవరు మాయా మనసుని గెలుచుకోలేకపోయారు. ఎవరికోసమైతే ఇన్ని గొడవలు జరిగాయో చివరికి తానే అందరికీ దూరంగా వెళ్ళిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.